మీ మహానటి చూసినప్పుడు, ఎవడే సుబ్రహ్మణ్యం చూసినప్పుడు వాట్ వాజ్ శేఖర్ కమల్ గారి రియాక్షన్ ఎలా ఉండేది? హీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. చాలా అంటే మేబీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారో తెలీదు, బికాజ్ పెద్దగా నేను ఎక్కువ మాట్లాడను, మేబీ ఆయన కూడా అంత జస్ట్ సో ఆబ్వియస్లీ చూసిన తర్వాత ఇస్ వెరీ ఎక్సైటెడ్. ఐ థింక్ ఇంటర్వెల్ అప్పుడే కాల్ చేసి నాగి వాట్ ఇస్ దిస్ అమేజింగ్ రియలీ గుడ్, చాలా ఎక్సైట్ అవుతారు ఆయన. వెన్ ఈజ్ ఎక్సైటెడ్ చాలా ఎక్సైట్ అవుతారు. ఇస్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దెన్ సక్సెస్ మీట్కి వచ్చి చాలా మాట్లాడారు. హీ హ్యాడ్ సమ్ అదర్ వర్క్, అయినా వచ్చి మాట్లాడారు. ఐ మీన్ జెన్యున్లీ హీ ఎంజాయ్డ్ ద మూవీ ఎవడే. మీరు మహానటి అటెంప్ట్ చేసినప్పుడు మీ ఊహకు కూడా అందుండదు కదా అంత పెద్దది అవుతుందని, అందిందా? లేదు అసలు. అంటే ఆబ్వియస్లీ సావిత్రి గారి సినిమా తీస్తున్నప్పుడు ఆవిడ స్థాయికి సరిపడేంత సినిమా తీయాలని ఉంటుంది. బట్ ఆ స్థాయి బాక్స్ ఆఫీస్లో ఏంటని ఎవరికి తెలియదు, ఐడియా లేదు. మాకు చేతనైనంత ప్రొడ్యూసర్స్ లాగా స్వప్న, ప్రియాంక, వాట్ ఎవర్ వాజ్ రిక్వైర్డ్, ఎంత పెట్టినా ఏం లెక్క లేకుండా నేను కూడా ఇంకా వాట్ ఎవర్ వి జస్ట్ డిడ్ ద బెస్ట్ వీ కుడ్ అంతే. ఇంకా మహానటి గారికి ఒక నివాళి, ఒక ట్రిబ్యూట్, ఒక కథ చెప్పాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా చూసుకొని ఓహో ఇలాంటి ఒక ఆవిడ ఉన్నారు, ఇది ఆవిడ కథ, ఇది చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అని ఉండాలని తీసాము. ఆ బాక్స్ ఆఫీస్ వాట్ ఎవర్ వస్తుందని అసలు ఆబ్వియస్లీ తెలీదు. బ్రేక్ ఈవెన్ యాక్చువల్లీ వెరీ ఆనెస్ట్లీ బ్రేక్ ఈవెన్ అయితే సరే చూసుకున్నాను, నెక్స్ట్ సినిమా మేబీ కొంచెం మోర్ కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తామని అనుకున్నామేమో, కానీ ఆబ్వియస్లీ ఇంత హ్యూజ్. సో అక్కడ నుంచే మీకు పర్ఫెక్ట్ కాస్టింగ్ అనే ఎక్స్పీరియన్స్ పనికొచ్చినట్టుంది ఐ థింక్, బికాస్ శేఖర్ గారితో ట్రావెల్ చేసి బికాజ్ అంత అంటే అంత దగ్గర పోలికతో. కరెక్ట్ కాస్టింగ్ ఒక ఐ ఫర్ కాస్టింగ్ అనేది మేబీ ఆయన శేఖర్ గారితో ఇన్ని సంవత్సరాలు ఆయన సినిమాలకి పనిచేసి ఐ థింక్ ఇట్ మస్ట్ హావ్ షార్పెండ్. We are all curious to know, మీరు స్టోరీ ఓరియంటెడ్, స్క్రీన్ ప్లే ఓరియంటెడ్, క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ డైరెక్టర్ గా మాకు తెలుసు. బికాజ్ ఆ సెట్టింగ్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం ఎప్పుడు కూడా ఐ గెట్ గూస్ బంప్స్ తలుచుకుంటే ఆ సెట్టింగ్ లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా, ఆ ఫీలింగ్ రాగానే. అలాంటిది ఒక సూపర్ స్టార్ తో సినిమా తీయడం అంటే అది ఎలా ఉంటుంది? అది యాడ్ ఆన్ అవుతుందా లేకపోతే మీ కథ ఆయనకి యాడ్ అవుతుందా అని వీఆర్ ఆల్ వండరింగ్. ఏమన్నా కొంచెం లీక్లు ఇస్తారా మాకు? అంటే వై ప్రభాస్ అని. వై ప్రభాస్ అంటే యాడింగ్ ఆబ్వియస్లీ అని, అంటే బికాజ్ ఈ కథ నేను చెప్పినట్టు ఎవ్రీ కథ ఇస్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ దాని కథ కోసమే ప్రభాస్ గారిని ఎంచుకున్నారు. అంటే ఈ కథ ఇంకెవరు చేయలేరు అన్న కాన్సెప్ట్ తోటి బేసిక్లీ. అంటే ఈ కథ మోయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు ప్రెజెంట్లీ ఇండస్ట్రీలో. టాక్ నాట్ జస్ట్ బడ్జెట్ ఓన్లీ ఎన్ని కోట్లు అలా కాదు, జస్ట్ ఆ క్యారెక్టర్ బరువు మోసేంత వాళ్ళు ఎవరు లేరు అట్ దిస్ పాయింట్. మేబీ జానర్ చెప్పని సైఫై అండి. సైఫై దట్స్ సంథింగ్ విచ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇంత టైం ఎందుకు పట్టిందంటే రాయడానికి, బికాజ్ ఇట్స్ నాట్ బిన్ డన్ బిఫోర్. ఎలా రాయాలో తెలీదు. ఫస్ట్ ఎలా రాయాలో నేర్చుకుని దాని తర్వాత అది రాసి దాని తర్వాత అది కరెక్టా అని చెప్పి ఆలోచించి దాని తర్వాత ఆయన ఆయన దగ్గర ఏమన్నారు విని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అది చెప్పండి, బికాస్ మీరు ఒక I won't say upcoming because you already established. అప్పటికి అంటే మీట్ అవుతున్న టైంకి ఎస్టాబ్లిష్డ్ విత్ మహానటి అండ్ ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్, అండ్ ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ విత్ బాహుబలి ఫేమ్. సో మీరు ఆ కథ తీసుకెళ్ళడానికి చెప్పినప్పుడు మీ మీటింగ్ ఎలా ఉండింది? మహానటి తర్వాత హీ డి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక రియలీ గ్రేట్ కథ ఉంటుంది, ఒక క్యారెక్టరైజేషన్, ఎమోషన్స్ అలాంటివి ఉంటాయి. బట్ మన కమర్షియల్ మీటర్ కదా, మేబీ ఎలా చెప్తారు, మనకేం చెప్తారు అన్నట్టు ఉంటుంది మోస్ట్లీ. స్టోరీ ఈజ్ వెరీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. సో ఈజ్ లైక్ మీ నుండి హీ డెఫినెట్లీ డెంట్ ఎక్స్పెక్టెడ్. బట్ ద జానర్ ఆర్ వాట్ ఎవర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నా ముందు 2 సినిమాలతో సంబంధం లేదు. అండ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ లైక్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ అంటే లైక్ రియలీ సంథింగ్ దట్ జనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే ఎక్స్పెక్ట్ ఆఫ్ కోర్స్ యాక్షన్ ఆల్ దట్ ఇస్ రెగ్యులర్ థింగ్స్ ఫర్ కమర్షియల్ విచ్ ఇస్ ఆల్సో దేర్ బికాస్ ఆఫ్ ద స్టోరీ. బట్ ఇట్స్ జస్ట్ లైక్ వెరీ ఇంటెన్స్ ఎమోషన్స్, లైక్ వెరీ ఇంటెన్స్ ఎమోషన్స్ విచ్ విల్ లిఫ్ట్ అప్ అ క్యారెక్టర్. గ్రేట్. ఐ మీన్ చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ సినిమా, బికాజ్ అంటే మంచి సినిమా చూసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. మీరు అలా అన్నాను, నేనే దృష్టి పెట్టాను, అదే 2 నుంచి 1 వచ్చింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ 1, 2, 3 వేస్తారని నాకు ఎందుకో మనసు కనిపిస్తుంది. ఒకసారి వేసేయండి, ఎందుకంటే మంచిగా 3 వేయండి ప్లీజ్.
ఐదుకి వచ్చాం. ఓకే, కూల్. ఒకటి ఇంకొకటి వేసి ఉంటే పోయేది కదండి. అవును, మేబీ నెక్స్ట్ వస్తున్నాం, ఇంకొకటి వేసేద్దాం. వేసేయండి. 5 మళ్ళీ 5. ఓకే. చిన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలని ఆ ప్లాన్స్ అన్ని ఉన్నాయండి మీకు? రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండే అండి, సమ్వేర్ మధ్య స్కూల్ మిడిల్లో రైటింగ్ హెచ్పిఎస్లో చదువుకున్నా. హెచ్పిఎస్లో అనిపించరండి మీరు? అవునా? ఓకే. చాలా సౌమ్యంగా వెల్ బిహేవ్ చిన్మయ విద్యాలయాలు అనిపిస్తారు. ఐ ర్యాన్ మై ఓన్ మ్యాగజైన్, ఒక మ్యాగజైన్ ఏదో స్టార్ట్ చేశాను స్కూల్లో. నేనే రాసుకొని ప్రింట్ చేసుకొని అమ్ముకొని, మళ్ళీ అమ్మడం ఇల్లీగల్ అని చెప్తే మళ్ళీ నన్ను అసెంబ్లీ ముందు 20 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఆ టైప్ కొనేవారా? కొనేవారు, కొంతమంది కొనేవారు. సో ఐ వాజ్ యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఎంటర్ప్రెన్యూరల్ బిజినెస్ సైడ్ ఆ టైప్ వాజ్ ఇంట్రెస్ట్. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్ట్. ఐ స్టార్టెడ్ ఆన్ బాస్కెట్బాల్ లీగ్ ఒక స్కూల్లో. ఒక్కొక్కరు పేర్లు, ఇప్పుడు ఐపీఎల్ పేర్లు పెట్టుకుని ఆడుకుంటారు కదా, లైక్ సో ఇన్స్టెడ్ ఆఫ్ హౌసెస్ ఎలా అయినా ఒఫిషియల్గా ఉండేవి, like 4 school houses ఆడుకునేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ హౌసెస్ ఐ సెడ్ లైక్ యూ క్రియేట్ యువర్ ఓన్ టీమ్స్, మీరు 5 మంది టీమ్స్ పెట్టుకొని మీరు పేరు పెట్టుకొని అండ్ విల్ హ్యావ్ అ సెపరేట్ లీగ్ అనుకుని. పైసలు దానికి పెద్ద పైసలు లేవు. దట్ ద ఐడియా ఫర్ దట్ వాస్ టు మేక్ ఒక వార్సిటీ, అంటే ఒక 2 అమ్మాయిలు ఉండాలి డెఫినెట్లీ. సో ఇట్ వాజ్ అ మిక్స్ టీమ్ తోటి ఆడుకుందామని వాడు ఏదో అలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని చెప్పేసి. సో ఐ ఎంజాయ్డ్ క్రియేటింగ్. సో రైటింగ్ అనేది ఓన్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ స్కూల్. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం ఫస్ట్ ఫిల్మ్కి అంత డెప్త్ ఉండే స్టోరీని అటెంప్ట్ చేయడం, తర్వాత కన్విన్స్ చేయడం, తర్వాత అసలు ఆ ఎమోషన్స్ని అలాంటి ఒక స్టోరీ చెప్పాలని ఒక కవి హృదయం మీకు ఎందుకు వచ్చిందంటే వాట్ డిడ్ యూ సీ ఇన్ లైఫ్ దట్ ఇంపాక్టెడ్ యూ టు ప్రెజెంట్ ఎ స్టోరీ, అలాంటి ఒక కథ ఇవ్వాలని? అంటే ఆ కథలో ఉన్నది ప్రతిదీ వాజ్ మన చుట్టూ జరిగేదే. నేను మధ్యలో ఒక కాల్ సెంటర్లో పనిచేశాను, నేను మధ్యలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, ర్యాండమ్గా వేరే చాలా ప్లేసెస్లో చిన్న ఫ్యూ మంత్స్ అలా పనిచేశాను. ఎక్కడ వెళ్ళినా అదే కాన్సెప్ట్ కదా, లైక్ ఒకరు సుబ్బు ఉంటారు, ఒకరు రిషి ఉంటారు. లైక్ ఒకరు చాలా ఫ్రీగా ఉండాలని చూస్తాడు, సొసైటీ అతన్ని ఒక రకంగా ఉండమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకొకరు సుబ్బు ఉండి ఆ సొసైటీని ఎంబ్రేస్ చేసి ఇదే సొసైటీ, ఇదే ల్యాడర్ ఇలానే ఎక్కాలి, ఆ ల్యాడర్ ఎక్కడానికి ఏ గేమ్స్ అయినా ఆడొచ్చు అనేది సుబ్బు ఉంటాడు, రిషి ఉంటారు. దట్స్ ఎక్కడన్నా మనం టీవీ ఛానల్లో ఉన్నా, మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నా, అందరిలో ఇద్దరు ఉంటారండి యాక్చువల్లీ. సో దట్ ఈస్ ద పాయింట్. ఆ సినిమాలో పాయింట్ అదే, నాకు అర్థమైంది అదే. సో అది రాశాను ఫస్ట్. కానీ వాట్ అ ఫ్యాబ్యులస్ బిగినింగ్ ఫర్ విజయ్ దేవరకొండ. అక్కడి నుంచి అసలు నో లుకింగ్ బ్యాక్ అన్నట్టు ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. విజయ్ది నాది వాజ్ లిటిల్ బిఫోర్ ఆల్సో. లైక్ మేము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ టైంలో అతను ఒక చిన్న క్యారెక్టర్ ప్లే చేస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత నేను ఏదో చిన్న యాడ్లు చేస్తుంటే ఆ యాడ్లకి విజయ్ని పెట్టి, సో హీ వాజ్ ఆల్సో ఫ్రీ, సో హీ నీడెడ్ దట్ మనీ. సో అలా చేసేవాళ్ళం. సో కాల్ సెంటర్లో పనిచేశారు, మ్యాగజైన్స్ చిన్నప్పుడు స్కూల్లో మీరు నడిపారు, కాకుండా యాడ్ ఫిల్మ్స్ చేశారు, అండ్ ఇంకా కథలు రాశారు. ఆఫ్ కోర్స్ కథలు రాశాను. పార్ట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమేమి ఈవెంట్స్ చేశారు? సాంస్కృతిక కార్యక్రమాలా? లేదు, యాక్చువల్లీ ఆ ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుంది కదా గోవాలో, సో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దట్. వాళ్ళ టైమ్స్ గ్రూప్ది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంటుంది, 360 years. ఇట్స్ సో అమేజింగ్ వేర్ లైఫ్ హెస్ బ్రాట్ యూ కదా. అండ్ దెన్ యూ గాట్ యువర్ బిగ్ బ్రేక్. ఎలా వచ్చింది నాగి మీకు అలా ఆ బ్రేక్? అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు టీమ్, వి వర్ మేకింగ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, వి మేకింగ్ యాడ్స్. యాక్చువల్లీ ఏదో ఒక రకంగా యాడ్స్, ఒక కార్పొరేట్ వీడియోలు అన్నీ చేసుకుంటూ వి మేకింగ్ లివింగ్. అండ్ వీ వర్ యాక్చువల్లీ క్వైట్ సక్సెస్ఫుల్, బాగానే పాపులర్ అయ్యాము ఆ టైంకి. అండ్ దెన్ సడన్లీ దట్ ఫెల్ట్ లైక్ అది ఇంకా సినిమాలు తీద్దామని వచ్చాం కదా, ఇంకెన్ని రోజులు మా కంపెనీ బ్యాలెన్స్ షీట్ల గురించి ఎందుకు వీడియోలు తీస్తున్నాం, వీ హ్యావ్ టు డూ మూవీస్ అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ పిచ్చింగ్. ఒక 2 years ఐ థింక్ ఐ వెంట్ అరౌండ్ విత్ సమ్ ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. ఆ ప్రాసెస్లో స్వప్న, ప్రియాంక కలిసారు. ఆ ప్రాసెస్లో ఐ డిడ్ వన్ యాడ్ విత్ ప్రియాంక యాక్చువల్లీ బిఫోర్ దట్ యాడ్ డిడ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీ వర్ వర్కింగ్ ఆన్ అన్ అదర్ స్క్రిప్ట్ విచ్ స్వప్న అండ్ ప్రియాంక లైక్డ్. అండ్ ఆ స్క్రిప్ట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, అంటే సెకండ్ హాఫ్ చేంజెస్ అనుకున్నాము, ఏదో ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళు చాలా ఒక ఫ్యూ మంత్స్ అయిపోయింది, 6-7 months తర్వాత ఐ వాజ్ లైక్ సరే నేను ఒక బ్రేక్ తీసుకుంటాను, నాకు వేరే ఐడియా ఏదో వచ్చింది. అది నేను ఆ ఐడియా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఆల్రెడీ ఉన్నారు, మేము 5Dలో ఏదో తీసుకొచ్చి, విజయ్ ఉన్నాడు అప్పుడు,
యాక్చువల్లీ నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు అప్పుడు. సో వితౌట్ వాళ్ళిద్దరితోటి ఐడియా తీసేసి ఒక 3 నెలల్లో వచ్చేస్తాను, మళ్ళీ విల్ కంటిన్యూ వర్క్ ఆన్ ది స్క్రిప్ట్ అన్న. ప్రియాంక లైక్ ఏంటి స్క్రిప్ట్ అంటే లైక్ మీకు నచ్చదులే ఈ స్క్రిప్ట్, అది చాలా నాన్ కమర్షియల్, కొంచెం ఇది ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ప్రొడ్యూస్ దిస్, మేము తీసేద్దాము చిన్న బడ్జెట్లో వాట్ ఎవర్ అలా తీసేద్దాం అనుకుని చెప్పాను. వాట్ ఈస్ దిస్ అంటే ఐ టోల్డ్ హర్ ఎవడే అండ్ షీ లవ్డ్ ఎవడే. షీ మళ్ళీ నేను స్వప్నకి చెప్పాను ఎవడే అండ్ షీ లవ్డ్ ఇట్. అండ్ ఐ డింట్ అదే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే లిటరలీ ఆన్ ద స్పాట్ నేను చెప్పిన నా ఉన్న కొద్దిగా నరేషన్ స్కిల్స్ తోటి అది చెప్పి వాళ్ళు ఇమీడియట్లీ ఒప్పుకున్నారంటే ఐ వాజ్ లైక్ ఏమవుతుంది అసలు ఇది నా మోస్ట్ నాన్ కమర్షియల్ ఐడియాని ఇంత ఎక్సైట్ అవుతున్నారు ఏంటి అని అనుకున్నాను. వాళ్ళిద్దరికి చాలా టేస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు. దత్ గారి అమ్మాయిలు ఇద్దరు ఆయన వాళ్ళ ఆఫ్ కోర్స్ అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఫర్ ద రైట్ రీజన్ అనిపిస్తుంది, బికాజ్ ద రైట్ రీజన్ అండ్ విత్ ద రైట్ గోల్ ఆల్సో. ప్రౌడ్ యాక్చువల్లీ, వి ఫీల్ సో ప్రౌడ్ యాజ్ విమెన్. Yeah. So that was Everede's story. That's how it all started, because of their trust and Nani's trust after that. Because Naniki kuda నేను నిజంగా ఫస్ట్ టైమర్స్, నేను ఫస్ట్ టైమర్ అనుకున్నాను. నానికి చెప్పినప్పుడు కూడా నాని వాజ్ ఆల్సో ఒక 2-3 సినిమాలు డింట్ వర్క్ అప్పటికి. సో ఐ వాజ్ లైక్ సరేలే ఎందుకు చేస్తారులే కొత్తతోటి, అది కూడా ఇలాంటి సబ్జెక్టు అనుకున్నా. బట్ హీ ఆల్సో ఆల్మోస్ట్ ఆన్ ద ఫస్ట్ థింగ్ హిస్ జడ్జ్మెంట్ వాజ్ లైక్ దిస్ విల్ వర్క్, వీ హ్యావ్ టు డూ దిస్ అన్న. అసలు లైక్ ఏంటి అందరు నాకన్నా కాన్ఫిడెంట్ ఉన్నారు ఈ సినిమా మీద, ఏంటి నా పరిస్థితి అని. మేమైతే దూద్కాషి వెళ్ళిపోయాం. ఎంత దిగులు వచ్చేసింది తెలుసా నాకు ఆ సినిమా చూసాక. అంటే ఏదో మిస్ అయిపోతున్నాం లైఫ్లో అని ఫీలింగ్ వచ్చేసింది. ఎనీబడి అంటే ఎవరైనా కొంచెం ఈ వర్కింగ్ క్రంచ్లో ఉన్న వాళ్ళందరూ, ఆ రెస్ట్రిక్టెడ్ చట్టంలో ఉన్న వాళ్ళందరూ రిలేట్ అయ్యి అలా రిషిలాగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. బట్ రిషి పోవడం అన్నది కొంచెం సాడ్ అనిపించింది.